వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనము గ్రంథాలయ ఉద్యమం గురించి డిస్కస్ చేద్దాము. సో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనటువంటి గ్రంథాలయం ఏంటంటే చెన్నై పోర్ట్ లైబ్రరీ అండి. సో ఈ గ్రంథాలయాన్ని దేశ పౌరులు స్వేచ్ఛగా వినియోగించుకున్న తొలి గ్రంథాలయంగా చెప్తారన్నట్టు. తర్వాత 1662లో కెప్టెన్ విలియం వైట్ఫీల్డ్ మద్రాస్ సెయింట్ జార్జ్ గ్రంథాలయాన్ని స్థాపించాడు. తర్వాత రాజమండ్రిలో జేమ్స్ థామస్ 1850లో థియోసాఫికల్ గ్రంథాలయ స్థాపన. నెక్స్ట్ 1850లో వెంకటగిరి జమీందారు వెంకటగిరిలో స్థాపించిన గ్రంథాలయ సరస్వతి గ్రంథాలయము. తర్వాత ఈ గ్రంథాలయాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి దీని స్క్రీన్ చూసి ఒకసారి నోట్ చేసుకోండి మీరు. సో ఒక్కోసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. ఈ తొలి గ్రంథాలయంగా ఏదైతే చెప్పుకున్నామో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్ర లైబ్రరీ అసోసియేషన్ అండి. సో ఈ ఆంధ్ర లైబ్రరీ అసోసియేషన్ ఒకసారి చూస్తే ఇది 1913 ఏప్రిల్ 10న విజయవాడలోని రామ్మోహన్ చారిటబుల్ లైబ్రరీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. తర్వాత విజయవాడ సదస్సులో 1914లో విజయవాడ సదస్సులో గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి గాను ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తొలి అధ్యక్షుడు మోచల రామచంద్రారావు, అయ్యంకి వెంకటరమణ, నాలం కృష్ణారావులు కార్యదర్శులుగా ఉన్నారండి. అదేవిధంగా ఈ ప్రజల్లో అవగాహన కోసం గ్రంథాలయ తీర్థయాత్రలు చేపట్టిన వారు అయ్యంకి వెంకటరమణ. అదేవిధంగా గ్రంథాలోద్యమ కాలంలో గ్రంథాలయ గాంధీగా ప్రసిద్ధి చెందిన వారు వెలగ వెంకటప్పయ్య. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రంథాలయ గాంధీగా ఎవరిని పిలుస్తారు? సో ఇది దానికి సంబంధించినటువంటిది. అదేవిధంగా పడవ యాత్ర. సో గ్రంథాలయాల విస్తరణ కొరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పడవ యాత్ర చేపట్టిన వారు అయ్యదేవర కాళేశ్వరరావు. పాలకోడేరు, ఎండగండి, చిన్నకాకినాడ ఈ గ్రామాల మీదుగా ఈ ప్రచార యాత్ర జరిగింది. అదేవిధంగా శ్రేవాశ్రమ వాణి మందిరం పక్షాన బకింగ్హామ్ కాలువపై యాత్ర చేపట్టిన వారు పాతూరి నాగభూషణం. అదేవిధంగా ఈ గ్రంథాలయ ఉద్యమానికి ప్రోత్సహించినటువంటి ముఖ్య పత్రిక ఆంధ్రపత్రిక. వెరీ వెరీ ఇంపార్టెంటు. సో ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా ఆంధ్ర సాహిత్య గ్రంథ సూచిని ప్రచురించిన వారు వెలుదండి హనుమంతరావు. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్లు ఇదండి. సో గ్రంథాలయ ఉద్యమ నాయకులు ఎవరో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ అయ్యంకి వెంకటరమణ. ఈయన 1910లో ఆంధ్ర సాహిత్య పత్రికలు స్థాపించాడు. అదేవిధంగా విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డాడు. అదేవిధంగా చెన్నైలో తొలి అఖిల భారత పౌర గ్రంథాలయాన్ని స్థాపించాడు. సో ఇది. నెక్స్ట్ మోచర్ల రామచంద్రారావు. సో విజయవాడలో సర్వోత్తమ గ్రంథాలయానికి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. 1916 కాకినాడ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. అదేవిధంగా ఆంధ్ర ప్రజలచే దక్షిణ దేశ గోఖలే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది, దక్షిణ దేశ గోఖలేగా పిలువబడ్డాడు. నెక్స్ట్ నాళం కృష్ణారావు రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. మానవ సేవ అనే మాసపత్రికను స్థాపించాడు. సో గాంధీ విజయధ్వజ నాటకం, గాంధీ దశావతార లీలలు అనేటటువంటి గ్రంథాలను రచించడం జరిగింది. నెక్స్ట్ మనకి పాతూరి నాగభూషణం అండి. గ్రంథాలయోద్యమ వ్యాప్తి కృషి చేశారు. బాల సరస్వతి బండారము అనే గ్రంథాలని ఏర్పాటు చేయడం జరిగింది. పెదనపూడి, దుగ్గిరాల గ్రామాల్లో శాఖా గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సంచార గ్రంథాలయాన్ని కూడా నిర్వహించాడు ఈయన. ఆచార్య ఇంజనీరంగా ఈయనని ఏమని పిలిచారంటే సరస్వతి పూజారి అని పిలవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంటు. ఎవరు పిలిచారు, ఎవరిని పిలిచారు అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఇది గ్రంథాలయ ఉద్యమం గురించి. నెక్స్ట్ మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మనకి విశాలాంధ్ర ఉద్యమం. సో మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రజలను నిజాం రాష్ట్ర పాలనలో కొనసాగిన ప్రజలను ఏకం చేసి ఒకే రాష్ట్రంలో నివసించడానికి చేపట్టినటువంటి ఉద్యమమే విశాలాంధ్ర ఉద్యమం అండి. సో ప్రథమంగా విశాలాంధ్ర భావనను తెరపైకి తెచ్చినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో వీళ్ళు ఏం చేశారంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పాటలు, గేయాలు, రచనలు, కరపత్రాల ద్వారా వీళ్ళు ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా విశాలాంధ్ర భావనను తొలిసారిగా వ్యక్తపరిచిన వారు పుచ్చలపల్లి సుందరయ్య అండి. తర్వాత ఈయన విశాలాంధ్ర పత్రికను కూడా స్థాపించడం జరిగింది. అదేవిధంగా విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ భారత జాతీయ కాంగ్రెస్ కూడా ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది. సో అప్పటి ప్రధాని నెహ్రూ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ విశాలాంధ్ర ఏర్పాటును మాత్రం వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా ఆనాటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి కూడా హైదరాబాద్ రాష్ట్రాన్ని బహుభాష రాష్ట్రంగానే కొనసాగించడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సో ఇలా మనకి ఇది. అదేవిధంగా హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో స్వామి రామానంద తీర్థ, ఈయన కూడా విశాలాంధ్రను సమర్థించాడు. అదేవిధంగా విశాలాంధ్రను మొదట సమర్థించినప్పటికీ తర్వాత వ్యతిరేకించిన హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి కాళోజీ అండి. అదేవిధంగా ఈ విశాలాంధ్ర ఆవశ్యకతను ప్రచారం చేయడానికి పాంప్లెట్స్ ముద్రించిన వారు ఎవరంటే దేవులపల్లి కరపత్రాలు అంటారు, దేవులపల్లి రామానుజరావు. సో ఈ విశాలాంధ్ర ఉద్యమానికి సంబంధించి ద ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రంథ రచయిత కేవి నారాయణరావు. ఈ విశాలాంధ్ర ఉద్యమంలో ప్రచారాన్ని చేసినటువంటి ప్రముఖ పత్రికలు ఆంధ్రపత్రిక, కాకతీయ, ఆంధ్ర జనత. ఇవి ఇంపార్టెంట్ అండి, ఇవి చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంటు. అదేవిధంగా విశాలాంధ్రను సమర్థించినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన విద్యావంతులైన ముస్లింలు ఎవరు? మీర్ మహమ్మద్ అలీ, మగ్దూమ్ మొయినుద్దీన్, మొయిద్ నవాబ్ జంగ్. సో ఇవి ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చూడండి. విశాలాంధ్రను సమర్థించిన హైదరాబాద్ రాష్ట్ర నాయకులు ఎవరెవరు, అదేవిధంగా సంస్థలు ఏమున్నాయి అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనబడుతుంది మీకు క్లియర్గా. ఏదో స్పెసిఫిసిటీ ఉంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా ఆ టాపిక్ ఇంపార్టెంట్ అండి. దానికి ఏదైనా ప్రత్యేకత ఉందనుకోండి, దాన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విశాలాంధ్ర మహాసభలు. ఈ విశాలాంధ్ర మహాసభల్లో మనకి మొదటి సభ 1950 ఫిబ్రవరి 12 నుంచి 13 జరిగింది. ప్రదేశం వరంగల్. అధ్యక్షుడు హయగ్రీవాచారి. సో హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పాటును సమర్థించింది. హైదరాబాద్ను 3 భాషా ప్రయుక్త ప్రాంతాలుగా విడదీయాలని కోరింది. ఆంధ్ర ప్రాంతం నుండి సమావేశానికి హాజరైంది ఎవరు? టంగుటూరి ప్రకాశం. విశాలాంధ్ర నిర్మాణం యావద్ ఆంధ్రుల జన్మ హక్కు అనే నినాదం ఇచ్చింది ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం అండి. తెలంగాణ నుండి హాజరైన నాయకులు కోదాటి రాజలింగం, టిఎస్ మూర్తి. సో మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి ఈ విశాలాంధ్రను వ్యతిరేకించడము జరిగింది. నెక్స్ట్ మనకి రెండవ విశాలాంధ్ర మహాసభ. ఇది 1954 జూన్ 13 నుంచి 14 మధ్యన జరిగింది. హైదరాబాదు. అధ్యక్షుడు శ్రీశ్రీ. సో ఈ విశాలాంధ్ర ఏర్పాటు అనేది హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నవారు స్వామి రామానంద తీర్థ. సో విశాలాంధ్ర ఏర్పాటును సమర్థించినటువంటి ముస్లిం నాయకులు ఎవరు? మీర్ మహమ్మద్ అలీ ఖాన్, మగ్దూమ్ మొయినుద్దీన్. అదేవిధంగా విశాలాంధ్ర ఏర్పాటును సమర్థించిన తెలంగాణ నాయకులు పండిట్ నరేంద్రజీ, మందుముల నరసింహరావు, బురుగుల రామకృష్ణారావు. ఇది మనకి. నెక్స్ట్ రాష్ట్ర పునర్విభజన సంఘము. దీన్ని ఎస్ఆర్సీగా కూడా పిలుస్తారండి. ఎస్ఆర్సీ, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ. సో ఇది విశాలాంధ్ర ఏర్పాటుకు గాను 1950 డిసెంబర్ 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయబడినటువంటి త్రిసభ్య సంఘం. అంటే 3 ఉంటారు దీంట్లో. అధ్యక్షుడు ఎవరు? సయ్యద్ ఫలీ అజల్. సభ్యులు హృదయ్, హెచ్ఎన్ కుంజరు, కేఎం ఫణికర్. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అడుగుతారు, సభ్యులు ఎవరైనా అడుగుతారు. ఎస్ఆర్సి. సో ఇది దీనికి సంబంధించింది.
అయితే ఈ ఎస్ఆర్సి ఎలాంటి సిఫార్సులు చేసిందో ఒకసారి చూద్దాం మనము. ఈ రాష్ట్ర పునర్విభజన సంఘము ఎస్ఆర్సి అంటారు దాన్ని, ఎలాంటి సిఫార్సులు చేసిందో చూద్దాం. సో హైదరాబాద్ రాష్ట్ర విభజనను ఏకగ్రీవంగా అందరూ ఆమోదించారు కాబట్టి కన్నడ ప్రాంతాలను మైసూర్తోనూ మరాఠీ ప్రాంతాలను బొంబాయి ప్రాంతాలతోనూ సంలీనం చేయాలని చెబుతూ విశాలాంధ్ర వల్ల ఆంధ్ర ప్రజలకు నీటి వనరులు, ఖనిజ సంపద, విద్యుత్ శక్తి, ముడి పదార్థాల రంగాలలో ఎంతో లాభం చేకూరుతుందని భావించారు. అదేవిధంగా హైదరాబాద్ రాజధాని అయితే రాజధాని సమస్య తీరుతుందని, విశాలాంధ్ర వల్ల కృష్ణా గోదావరి నదులపై ఆనకట్టలు నిర్మించి రాష్ట్రాభివృద్ధి చేయొచ్చని కూడా సంఘం అభిప్రాయపడింది. తర్వాత విశాలాంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేవీ రంగారెడ్డి, చెన్నారెడ్డి వాదించి ప్రత్యేక తెలంగాణను కోరారు. దీనికి స్పందిస్తూ సంఘం 1961లో ఏర్పడబోయే తెలంగాణ శాసనసభలో 2/3 మంది విశాలాంధ్రను కోరితే తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో సంలీనం చేయొచ్చని, అప్పటి వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని సంఘం సిఫారసు చేయడం జరిగింది. ఈ నివేదిక పట్ల తెలంగాణ వాదులు హర్షం వెలిపించిన అత్యధికులు వ్యతిరేకత వ్యక్తం చేసడం జరిగింది. సో అత్యధికులు కాంగ్రెస్ సభ్యుల విశాలాంధ్రను కోరగా కమ్యూనిస్టులు తమ స్థానాలకు రాజీనామా చేసి విశాలాంధ్ర సమస్యపై తిరిగి పోటీ చేయగలమని ప్రకటించారు. హైదరాబాద్ శాసనసభలో 147 మంది సభ్యులు అభిప్రాయం ప్రకటన చేయగా 103 మంది విశాలాంధ్రను కోరగా 15 మంది తటస్థంగా, కేవలం 29 మాత్రమే ప్రత్యేక తెలంగాణను సమర్థించారు. సో బూరుగుల రామకృష్ణారావు ఢిల్లీ వెళ్ళి ఈ విశాలాంధ్ర ఏర్పాటును గురించి ఆంధ్ర నాయకులను ఒప్పించడం జరిగింది. సో 1956 ఫిబ్రవరిలో కాంగ్రెస్ అధిష్టానం సమావేశం ఏర్పాటు చేసింది ఇరు ప్రాంత నాయకులతోటి. అదే మనకి పెద్ద మనుషుల ఒప్పందము. ఇది ఎప్పుడు జరిగింది? 1956 ఫిబ్రవరి 1. సో ఆంధ్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి రెండవసారి విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చేసిన తర్వాత సో ఇరు ప్రాంత నాయకులను ఢిల్లీకి పిలిపించారు 1956 ఫిబ్రవరి 20న. 1956 ఫిబ్రవరి 20 అక్కడ హైదరాబాద్ అతిథి గృహం ఏదైతే ఉందో అక్కడ ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని పెద్ద మనుషుల ఒప్పందంగా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఓకే, ఒప్పందం అయితే చేసినటువంటి తెలంగాణ నాయకులు ఇంపార్టెంట్ అండి. ఇది ఎవరెవరు చేశారనేది గుర్తుపెట్టుకోండి. రామకృష్ణారావు, చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, జేవి నరసింహరావు, నీలం సంజీవ్ రెడ్డి, ఆంధ్ర ప్రాంతం నుంచి బెజగోపాల్ రెడ్డి, గౌతుల చెన్న, అల్లూరి సత్యనారాయణరాజు చేయడం జరిగింది. అయితే ఈ ఒప్పందంలోనే ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏమున్నాయో ఒకసారి మనము చూద్దాము. ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైనటువంటి అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సాధారణ పరిపాలన విభాగాలు అయ్యేటటువంటి ఖర్చు తగు నిష్పత్తిలో ఇరు ప్రాంతాలు భరించాలి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని కేవలము ఆ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి. ఈ నిధులను 5 సంవత్సరాల అనంతరం సమీక్షించి అసెంబ్లీలోని తెలంగాణ శాసనసభ్యులు కోరిన పక్షంలో మరో 5 సంవత్సరాలకు గాను పొడిగించాలి. అదేవిధంగా తెలంగాణలో మద్యపాన నిషేధాన్ని అమలు జరపాలి. తర్వాత విద్యా సౌకర్యాలను తెలంగాణ విద్యార్థులందరికీ వర్తింపజేసి వాటిని మరింతగా అభివృద్ధిపరచాలి. తెలంగాణలోని సాంకేతిక విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించేలా ఏర్పాటు చేయాలి. సో అలా కుదరని పరీక్షల్లో రాష్ట్రంలో మొత్తం సీట్లను తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలి. ఈ రెండిట్లో తెలంగాణ ప్రాంతానికి ఏది ప్రయోజనకరంగా ఉంటుందో దాన్ని కొనసాగించాలి. ఉద్యోగుల విభజన ఆయా ప్రాంతాలకు తగిన నిష్పత్తిలో చేయాలి. అదేవిధంగా ఉద్యోగ నియామకాలు జనాభా ప్రాంతాల ప్రాతిపదికన జరగాలి. తర్వాత ఉర్దూ భాషను పరిపాలన మరియు న్యాయ విభాగాల్లో 5 ఏళ్ల పాటు కొనసాగింపు. అదేవిధంగా ఉద్యోగ నియామకాలకు తెలుగు భాష పరిజ్ఞానం తప్పనిసరి చేయకూడదు. కానీ ఉద్యోగులు చేరిన 2 ఏళ్లకు ఉద్యోగులు నిర్వహించే తెలుగు పరీక్షలు తప్పగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు చేరేందుకు స్థానికతను 12 సంవత్సరాలుగా నిర్ణయించారు. తర్వాత ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి.
తర్వాత ఈ తెలంగాణలోని అన్ని వ్యవసాయ భూముల అమ్మకాలు తెలంగాణ ప్రాంతీయ సంఘం ఆధీనంలో ఉండాలి. సో ఇది ప్రాంతీయ సంఘం భారత రాజ్యాంగం ప్రకారం 371 అధికరణను అనుసరించి రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడే ఒక చట్టబద్ధ సంస్థగా రూపొందుతుంది. ప్రాంతీయ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కలిగే భేదాభిప్రాయాలను సరిదిద్దడానికి ప్రభుత్వము కలుగజేసుకోవచ్చు. ఈ ఏర్పాటు మధ్యలో మరొక ఒప్పందం లేకపోతే సమీక్ష 10 సంవత్సరాల అనంతరం జరుగుతుంది. సో ఈ క్యాబినెట్ మంత్రుల్లో నియామకం కూడా 60-40గా ఉండాలి. తెలంగాణ ప్రాంతం నుండి ఒక ముస్లిం అభ్యర్థిని మంత్రిగా నియమించాలి. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెంది ఉండాలి. సో ఇలా మనకి వైస్ వర్సా అన్నట్టు. తర్వాత హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు 1962 వరకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని ఆశించారు. సో అప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఎలాంటి అభ్యంతరము ఉండకూడదు. అయితే తెలంగాణ ప్రాంత నిధులు రాష్ట్రానికి తెలంగాణ ప్రతినిధులు ఆంధ్ర తెలంగాణని పేరు పెట్టాలని సూచించారు. అయితే ఆంధ్ర ప్రాంత ప్రతినిధులు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ అని పేరు ఉండాలని పట్టుబడ్డారు. సో ఇది దీనికి సంబంధించిందండి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలండి. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది, డేట్ ఏంటిది, డేట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అదేవిధంగా తెలంగాణ నుంచి సంతకాలు చేసిన వాళ్ళు ఎవరు, ఆంధ్ర నుంచి సంతకాలు చేసిన వాళ్ళు ఎవరు, తర్వాత పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్య అంశాలు ఏమున్నాయి అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. సో 1956 ఆగస్టు 10న విశాలాంధ్ర బదులుగా ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ చట్టము 7వ సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన తొలి పదవులు నిర్వహించిన వారు ఇదంతా తెలిసిందే మీకు. ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి, గవర్నర్ సిఎం త్రివేది, ప్రతిపక్ష నేత పుచ్చలపల్లి సుందరయ్య, స్పీకర్ కల్లూరి సుబ్బారావు, శాసనమండలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు, రాజధాని అండ్ హైకోర్టు హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా వెలువడిన రచనలు ఏమున్నాయి? ఎన్నాళ్ళ స్వప్నం ఇది, దాశరథి రంగాచార్య, ఏమానందం ఈనాడు, ప్రజాకవి కాళోజీ. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చేసి ఎవరు చెప్పారని అడుగుతూ ఉంటారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది మనకి గ్రంథాలయ ఉద్యమము, అదేవిధంగా మనకి పెద్ద మనుషుల ఒప్పందము సంబంధించినటువంటి అంశాలను మనము డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనము 1956 అనంతరం జరిగినటువంటి ముఖ్య సామాజిక, సాంస్కృతిక, చారిత్రక సంఘటనల గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.